అందరికీ షాలోమ్. ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మరొకసారి ఇంకొక అద్భుతమైన క్రిస్మస్ సందేశానికి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. గత 2-3 రోజుల నుంచి మీరు వీక్షిస్తున్న వీడియోస్ బట్టి వందనాలు, మంచి ఆదరణ అండ్ చాలా మంది మంచి కమెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రిస్మస్ సందర్భంగా మనమందరం కూడా ఆత్మీయంగా క్రిస్మస్ జరిపించుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. చూడండి, క్రిస్మస్ జరుపుకుంటున్నాం కానీ చాలా మంది క్రీస్తుని మర్చిపోయి వేరే వాటి మీద మనసు పెట్టి క్రిస్మస్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సందేశాలు లేకుంటే ఈ యొక్క క్రిస్మస్ వరకు నాకు కలిగిన ఆశ ఏంటంటే నిజమైన క్రిస్మస్, ఒక స్పిరిచువల్ క్రిస్మస్ గా చేసుకోవాలని ముందుగా ఆశపడుతున్నాను. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఇంకొక చిన్న సర్మని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందరు కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేస్తాం. మహాగణుడా, పరిశుద్ధుడా, దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇదిగో నాయనా, మాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. కానీ మరొకసారి తండ్రి ప్రభా, నీ ప్రజలతో కలిసి ఉన్న తండ్రి క్రిస్మస్ సందేశాన్ని తండ్రి ప్రభా మేము ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇదిగో నాయనా, మాతో మీరు మాట్లాడండి. నీ మాట ద్వారా తండ్రి బలపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. నేను స్టార్ గురించి చెప్పాను, గిఫ్ట్స్ గురించి మాట్లాడాను, క్రిస్మస్ అంటే మీకు వివరించాను, వాడు రియల్ క్రిస్మస్ చెప్పాను. ఈరోజు దేవుడు ఈ లోకానికి వస్తాడని కొన్ని ప్రాఫెసెస్ ఉన్నాయి. ఎక్కడ ఆ ప్రవచనం చెప్పబడ్డది, ఎక్కడ ఆ ప్రవచనం నెరవేర్చబడ్డది. ఎందుకంటే యేసుక్రీస్తు జన్మ అనేది ఒక ప్రాఫిటికల్ గా ఉంది. అది ప్రవక్తలు యేసుక్రీస్తు గురించి ఒక ప్రవచించారు. ఆ ప్రవచనం నెరవేర్చే దాని కొరకు యేసయ్య భూలోకానికి వచ్చాడు. సో అందులో నేను ఒక 3-4 థింగ్స్ మీకు షేర్ చేస్తాను. సో వాట్ ఆర్ ద ప్రొఫెసీస్ అండ్ హౌ దే ఆర్ ఫుల్ఫిల్డ్. అవి ఎలా ప్రవచించబడ్డాయి, ఎక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎక్కడ ప్రవచనాలు మనకు నెరవేర్చబడ్డాయి, లేక చెప్పబడ్డాయి, ఆ ప్రవచనాలు ఏ రీతిగా అది మన నూతన నిబంధనలో లేకుంటే ప్రజెంట్ అవి ఎలా నెరవేర్చబడ్డాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా మనం చూస్తే యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మిస్తాడని మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది. దయచేసి మీ బైబిల్స్ దగ్గర చాలా మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మిస్తాడని మాట మీకా ప్రవక్త ప్రవచించారు 5వ అధ్యాయం 2వ వచనంలో. సో ఆ ప్రవచనము కొత్త నిబంధనలు ఎక్కడ నెరవేర్చబడ్డదంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనము, యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనంలో ఈ మాట నెరవేర్చబడ్డాయి. మీకు కావాలంటే స్క్రీన్ మీద నేను ఈ వర్సెస్ మీకు తెలియజేస్తుంటాను. దీన్ని జ్ఞాపకం చేసుకుని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ ఎక్కడ ప్రవచించబడ్డారు, సో ఏ మాట ఎక్కడ ప్రవచించబడ్డది, ఏ ప్రవక్త ప్రవచించాడు, అది ఎలా నెరవేర్చబడ్డదో నీకు నేను ఆ రెండు జస్ట్ కంపారిజన్ ఇవాళ ఆశపడుతున్నాను. బాగా గమనించండి. ప్రాఫెసీ అంటే ఏంటిదంటే జరగబోయే దాని గురించి అది ముందుగా చెప్పడమే అది ప్రవచనము. ఏదైతే జరగబోతుందో, భవిష్యత్తులో జరగబోతుందో ఆ జరిగే విషయాన్ని దాని ముందుగానే దేవుని ఆత్మ చేత అది చెప్పడము ఇస్ ఎ ప్రాఫెసీ. సో యేసుక్రీస్తు జన్మ గురించి, యేసుక్రీస్తు పుట్టక గురించి, యేసుక్రీస్తు గురించి ముందే ముందే ఏమైందంటే ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచనం జరిగింది. ప్రాఫెసీ ఏం చేశారంటే అది ప్రవచించారు. ఆ ప్రవచించిన ప్రవచనము అది నెరవేర్చబడ్డది. హల్లెలూయా. ఇది చాలా సార్లు ప్రాఫెసీస్ ఎంతోమంది చెప్తుంటారు కానీ ప్రాఫెసీస్ నెరవేర్చలేకపోతున్నాయి. ఎంతోమంది మనం చూస్తున్నాము అద్భుతమైన ప్రవచనాలు చెప్తున్నారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రవచనం చెప్పడం గొప్పతనం కాదు, కానీ ఆ ప్రవచనము ఎప్పుడైతే నెరవేర్చబడుతుందో అది గొప్పతనం. హల్లెలూయా. చాలా మంది ఈరోజు క్రైస్తవులకు అలవాటు ఏమైపోయిందంటే, నా మీద ప్రవచించండి, ప్లీజ్ ప్రొఫెసర్ మీ, నా లైఫ్ మీద ప్రవచించండి, ఏదైనా దేవుడి మీద మాట్లాడారా, ఏదైనా ప్రవచనం చెప్పండి అని అడుగుతుంటారు. కానీ ప్రవచనం చెప్పడం కన్నా చెప్పిన ప్రవచనము ఆ కాలంలో, ఆ సమయంలో అది నెరవేర్చబడ్డదా లేదన్నది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. కాబట్టి ఊరికే ప్రవచనం వెనుక పరిగెత్తడం కాదు, కానీ ఒక వ్యక్తి కానీ, ఒక సేవకుడు కానీ ఒక మాట నీ జీవితం మీద పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మ చేత ఆ ప్రవచనం ప్రేరేపించబడితే అది మీ లైఫ్ లో అది నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడితేనే అప్పుడు మీరు ఎస్ పలానా రోజు పలానా సమయంలో ఈ ప్రవచనం ప్రవచించబడ్డాది, ఇదిగో ఈ రోజు ఇది నెరవేర్చబడ్డదనేసి దాన్ని జ్ఞాపకం చేసుకోండి. కానీ ప్రవచించగానే ఏదో అయిపోయింది, ఇంక ప్రవచనం వచ్చేసిందని గొప్ప ఫీల్ కావడం కాదు. హోల్డ్ ద ప్రామిస్. ఆ ప్రాఫెసీని హోల్డ్ చేయండి. కానీ ఎక్కడ వెయిట్ చేయాలి? ఆ నెరవేర్పు వరకు ఎదురు చూడడమే అది చాలా చాలా ప్రాముఖ్యమైన. అందుకే దేవుడి గురించి, యేసుక్రీస్తు గురించి అనేకమైన భక్తులు ప్రవచించారు. అందులో మొదటి మీకా ప్రవచనదే బెత్లెహేములో జన్మిస్తాడు. ఆ మాట మనము మత్తయి సువార్తలో
యోహాను సువార్తలో మనం చూస్తున్నాము యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించారు. రెండో మాట చూసేసి ఆయన కన్య అయిన మరియకు జన్మిస్తాడు. ఇట్స్ ఎ ప్రొఫెసీ. ఆయన కన్య అయిన మరియకు జన్మిస్తా, ఒక కన్యకు జన్మిస్తారని ఒక ప్రవచనము యెషయా 7వ అధ్యాయం 14 మనం చూస్తున్నాం. సో ఒక కన్యకు ఆయన జన్మిస్తాడు. అదే మాట ఎక్కడ నెరవేర్చబడుతుందని మత్తయి సువార్త 1వ అధ్యాయము 23 చూస్తుంటే యేసుక్రీస్తు కన్య అయిన మరియని ఏర్పాటు చేసుకుని ఆమె ద్వారా దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. అనగా ఆలోచించండి, యెషయా ప్రవచించాడు, ఆ ప్రవచనము ఇదిగో మరియ ద్వారా ఆ ప్రవచనం ఏమైంది, నెరవేర్పులో వచ్చింది. అనగా దేవుడు కన్యకు జన్మించాడు. ఏ పురుషుని జరగని మరియ దేవుణ్ణి పరిశుద్ధాత్మ ద్వారా ఆ గర్భము దాల్చి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చి యేసుక్రీస్తు కన్యకు జన్మించడం మనం చూస్తున్నాం. దట్ ఇస్ రియల్ క్రిస్మస్. చూడండి, ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. వాట్ ద ప్రొఫెసీస్ అయితే ప్రవచనాలు భక్తులు లేక ప్రవక్తలు ప్రవచించున్నారో అవి నెరవేర్పులు వస్తున్నాయి. మూడవది చూస్తే ఆయన దావీదు వంశములో జన్మిస్తానని ఉంది. In the line, Jesus would be born from the line of David. దావీదు వంశములో యెరెమీయా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తున్నాము. దావీదు వంశములో ఆయన వస్తాడు, దావీదు వంశంలో ఆయన జన్మిస్తారని మనం చూస్తున్నాము. అదే ప్రవచనము లూకా సువార్త 3వ అధ్యాయము 30వ వచనం చూస్తుంటే ఆయన దావీదు వంశంలో జన్మించడాన్ని మనం చూస్తున్నాము. హల్లెలూయా. సో దేవుడి గురించి ఇచ్చిన మాటలు, ఆ ప్రవచనాలు మనము నెరవేర్పులో ఉన్నాయని మనము వాక్యం మనకు ఒక సాక్ష్యాధారంగా మనం చూపిస్తున్నాయి. ఇంకొక మాట చూస్తే God would call his son out of Egypt. ఆ ఈజిప్టులో నుంచి తన ప్రజలను విడిపిస్తాడు అనే ఒక మాట హోషేయ గ్రంథము 11:1 మనం చూస్తుంటే ఆ మాట నెరవేర్పు మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తున్నాము. దేవుడు ఐగుప్తుల నుంచి విడిపించబడతాడు. ఆ విడిపింపు అనే మాట మన మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తున్నాం. ఇంకొక మాట చూస్తే the entire world will be blessed through his descendants of the tribe of Judah. and యూదా గోత్రము నుంచి వంశమంతా, ఈ ప్రపంచమంతా దీవించబడుతుందనే మాట ఒక ప్రవచనము జెనసిస్ లో మనం చూస్తున్నాము. 49:8 నుంచి 12 దాకా మనం చూస్తుంటే ఆ ప్రవచన నెరవేర్పు లూకా సువార్త 3వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు గురించి, ఆయన రాకడ గురించి, ఆయన జీవితాన్ని గురించి ఈరోజు ప్రత్యేకంగా మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఆయన జన్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముందే ప్రవచించిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ముందే యేసుక్రీస్తు పుట్టక మునపే ప్రవక్తలు ప్రవచించిన మాటలు. చాలా మంది ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు, యేసు ఎలా జన్మించాడు, యేసు ఏంటిది, ఎన్నో రకాలుగా మాట్లాడతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే ఆయన ప్రవచనాలని, ఆయన ఆ ప్రాఫెసెస్ ని లేక ఆ ప్రామిసెస్ అన్ని కూడా అవి నెరవేర్పులో మనం చూస్తున్నాం. ఎవరికి జన్మిస్తాడు, ఎక్కడ జన్మిస్తాడు, ఎలా జన్మిస్తాడు, ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నప్పుడు ప్రవక్తలు ప్రవచించారు. ఒకవేళ ఆ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనము అది నెరవేర్పులు లేకపోతే అది అబద్ధము. కానీ వారు నెరవేర్చిన, వాళ్ళు పలికిన ప్రతి ప్రొఫెసీ అది ఈ రోజుల్లో అది నెరవేర్పులో మనం కనిపించింది, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. సో దెన్ బిడ్డలారా, ఈ సబ్జెక్ట్ ద్వారా ఒక మాట మీకు జ్ఞాపించాలని ఆశపడుతున్నాను. దేవుడి లోకానికి ఒక ప్రవచనంగా వచ్చాడు. దేవుడి లోకానికి ఒక ప్రొఫెసీ అంటే ఒక ప్రవచనం నెరవేర్చబడ్డది, ఒక ప్రవచనం ప్రవచించబడ్డది. ఆ ప్రవచన నెరవేర్పులు ఉండడానికి కోసము యేసయ్య లోకాన్ని దిగి వచ్చాడు. మీరు ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకున్నదంటే మన జీవితాలలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు నీ జీవితంలో ఏదైతే ప్రవచనం ఇచ్చాడో, అయితే ప్రాఫెసీ నీ మీద అది నీ మీద ప్రకటించబడ్డదో, నేను చెప్తానని యేసు నామములో ఆ ప్రవచనం నెరవేర్చబడును గాక. ఎందుకంటే ఆయన ప్రవచనం నెరవేర్చువాడు. ఆయన మన జీవితంలో కూడా ఆ ప్రవచన నెరవేర్పులో ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాము. మన లైఫ్ లో కూడా ఆ ప్రవచనం అనేది నెరవేర్పులో మనము ముందు కొనసాగబడాలని ఆశపడుతున్నాము. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యేసయ్య ఈరోజు యేసు ఆనవాళ్ళు, యేసు చేసే ప్రతి క్రియ, యేసు చేసే ప్రతి ఒక్కటి కూడా రాకడ, మరణము, తిరిగి లేవడము, శిలువలు అన్ని కూడా ప్రవచించబడ్డాయి. ఆ ప్రవచనాల నెరవేర్పే మన ముందు ఒక సాక్ష్యం నిలబడుతుంది. హల్లెలూయా. మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళండి, అక్కడ యేసు పుట్టిన స్థలం మనం చూస్తాము, యేసు నడిచిన జాడ మనం చూస్తాము, యేసు భుజించిన ప్రాంతాలు మనం చూస్తాము, యేసు సమాజమైన ప్రాంతం మనం చూస్తాము, యేసు సిలువైన ప్రాంతం మనం చూస్తాము, యేసు తిరిగి లేచిన సమాధి మనం చూస్తాం. హల్లెలూయా. అనగా యేసుక్రీస్తు ఆయన నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ఒక ప్రూఫ్ మనకు కలిగి ఉంది. గుర్తుపెట్టుకోండి, వి హావ్ ఎ విజువల్ ప్రూఫ్ మనకు ఉంది. ఆ యేసు ఉన్న ప్రాంతాన్ని, యేసు నడిచిన ఆ ప్రాంతంలో నడుస్తుంది. ఇంత అద్భుతం కదండి.
యేసు చేసిన అద్భుతాలు నీ కళ్ళారా చూస్తున్నా ఎంత అద్భుతం కదండి. చూడండి, ఇట్స్ నాట్ ఏమంటారు, ఇది ఒక అబద్ధము కాదు. యేసు జన్మ, యేసు జీవితము మన జీవితాన్ని బలపరిచేది. ఆమేన్, హల్లెలూయా. సో దేవులారా జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క సర్మన్ నేను బలపరుస్తుంది ఏ రీతిగా అంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక శుభవార్త ఏంటంటే, నీ జీవితం మీద ఏదైతే ప్రవచించబడి ఉన్నాయో, నీ జీవితంలో ఏదైతే ప్రవచించబడి ఉన్నాయో దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రవచన నెరవేర్పులో మనం ముందు కొనసాగబడుతున్నాము. ఆ ప్రవచన నెరవేర్పులో ప్రభువును ముందు నడిపించబోతున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆయన ఇచ్చిన ప్రవచనాలని నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ పిల్లల విషయంలో, నీ భవిష్యత్ విషయంలో దేవుడు ఆ ప్రవచనాలను నెరవేర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మితే హల్లెలూయా చెప్దాం, నమ్మితే ఆమేన్ చెప్దాం. ఎందుకంటే దేవుడు తన ప్రవచనం నెరవేర్చడానికి కొరకు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఈరోజు దేవుడు నీ మీద అనేక ప్రవచనాలు ఉన్నాయి. మీకు తెలుసండి, ఈ వాక్యమే ఈ వాక్యం అనేక ప్రవచనాలతో మన ముందు ఉన్నాయి. ఈ బైబిల్ అనేక ప్రవచనాలు మన కోసం ఉన్నాయి. భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియొద్దు, ఇదిగో ధైర్యం ఉండండి. అనేక మాటలు ఉన్నాయి. నువ్వు నిరాశలు ఉన్నా, బాధలు ఉన్నా, దుఃఖంలో ఉన్నా, లేక ఎవరు లేరనే ఆలోచన కలిగి ఉన్నా, ఇదిగో దేవుడు నీకోసం ప్రవచనము, ఆ ప్రవచనము అది నీ జీవితంలో అది నెరవేర్పులు రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరము కృంగి ఉన్నావేమో, ఈ సంవత్సరం బాధపడి ఉన్నావేమో, ఈ సంవత్సరం చాలా ఒంటరిగా ఉన్నావేమో, కానీ దేవుడి మాట, దేవుడి ప్రవచనం ఏంటంటే, ఇది గాడ్ ఈస్ విత్ యు మై బ్రదర్. దేవుడు నీతో ఉన్నాడు ఆ సహోదరి. దేవుడి యొక్క కృప చేత, ఆయన మహిమ చేత దేవుడిని నడిపించబోతున్నాడు. ఇది ఆ ప్రవచనాలన్నీ కూడా నీ జీవితంలో అవి నెరవేర్చబడబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. సో దయచేసి ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ప్రవచనం నెరవేర్చడానికే, ఆ నెరవేర్పులోనికే ఆయన ఇక్కడ మన మధ్య వచ్చి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకు రుజువులు. నేను జస్ట్ మీకు 3-4 చెప్పాను, కానీ ఇంకా చాలా చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఈ షార్ట్ మెసేజ్ లో మీకు నేను బలపరిచే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు జన్మ ఒక ప్రాఫెసీ ఫుల్ఫిల్డ్ జన్మ. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రవచన నెరవేర్పు జన్మ అని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. కాబట్టి బిడ్డలారా, ఒక నిరీక్షణ ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఏదైతే ప్రవచించున్నాడో, ప్రవచనం ప్రకటించబడిందో అది నెరవేర్పులో రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ దేవానికి స్తోత్రం నాయన. గొప్ప దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మాతో పాటు నాయన ఈ వాక్యం ఇచ్చిన నీ బడుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఎవరైతే తండ్రి ఆసక్తితో తండ్రి ప్రభా వారు ఏ స్థలంలో కూర్చొని వాక్యం వింటున్నాను తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి వారి జీవుల మీద మీరు ప్రవచించిన ప్రవచనం నన్న తండ్రి, నీ మాటలు నన్న తండ్రి, యేసు నామములో తండ్రి అవి నెరవేర్పులో వచ్చునుగాక నన్న తండ్రి ప్రభా. ఎందుకంటే నాయన మీరు కూడా తండ్రి ప్రవచన నెరవేర్పులో విన్నారు నాన్న తండ్రి ప్రభా. మా జీవితాలు కూడా తండ్రి అట్టి ప్రవచన నెరవేర్పులో తండ్రి మేము ముందు కొనసాగవాలని ఆశపడుతున్నాం తండ్రి. నీ వందనాలు తెలియజేస్తున్నాము. ఇదిగో తండ్రి అయ్యా, వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా తండ్రి అయ్యా, ఈ సంవత్సరంలో తండ్రి ప్రభా ఉన్న ప్రతి ప్రొఫెసీ, ఈ వాక్యంలో ఉన్న ప్రతి ప్రవచనం తండ్రి ప్రభా ఆ నెరవేర్పులో ఆ ధైర్యం నడిపించమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఐ హోప్ మీరందరూ కూడా ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడుతున్నారు. అదే కాకుండా ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదే ఊరికి చూడడం కాదు, కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మా ఇన్స్టాగ్రామ్ కానీ మా ఫేస్బుక్ పేజ్ ఫాలో చేయండి. ఇంకా అనేకమైన విషయాల చేత, అనేకమైన వాక్యాల చేత ఆత్మీయమైన నెరవేర్పులో లేక బలపరచాలని ఆశపడుతున్నాం. కాబట్టి దయచేసి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ని చూస్తున్నారు. అండ్ మీ విలువైన కమెంట్స్ కూడా మాకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. బై బై. షాలోమ్.